రాజకీయాల్లో కొత్త వరవడి సృష్టించిన నందమూరి తారక రామారావు ప్రస్తుతం రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు. ఆయన స్థాపించిన పార్టీనే కావడంతో టీడీపీ ఎలాగూ ఎన్టీఆర్ ను స్మరిస్తూనే ఉంది. ఈ పార్టీ బద్ధ విరోధి కాంగ్రెస్ అడపా దడపా తారక నామ జపమే చేస్తోంది. ఇక తాజాగా రాజకీయ అరంగేట్రం చేసిన చిరంజీవి కూడా నేను సైతం అంటూ రామభజనే చేస్తున్నారు. సరిగ్గా 26 ఏళ్ల క్రితం వెండితెరపై వెలుగులు విరజిమ్ముతున్న ఎన్టీఆర్ రాజకీయ పార్టీ స్థాపించిన నేపథ్యంలో రాష్ట్రం మొత్తం తారకరాముని స్మరణ జరిగింది. అప్పుడు ఎవరి నోట విన్నా అన్న నందమూరి మాటే. దాదాపు ఇప్పుడు అదే పరిస్థితి కనిపిస్తోంది. అయితే అప్పట్లో ప్రజలు ఈ నామస్మరణ చేయగా ఇప్పుడు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు ఎన్టీఆర్ జపమే చేస్తున్నాయి. ఆగస్టు సంక్షోభం తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో కొంతకాలం పాటు టీడీపీ తమ వ్యవస్థాపక అధ్యక్షుణ్ణి పక్కకు పెట్టినా ప్రజలకు చేరువ కావాలంటే ఎన్టీఆర్ నామస్మరణ తప్ప వేరే మార్గం లేదని భావించి మళ్లీ నందమూరి నామాన్ని స్మరించడం మొదలుపెట్టింది. అయితే కాంగ్రెస్ పార్టీకి బద్ధ విరోధినని ఎన్టీఆర్ చెప్పినప్పటికీ ఆ పార్టీ కూడా ఈ మధ్య కాలంలో అడపాదడపా ఎన్టీఆర్ ని జపిస్తూనే ఉంది. దీనికి తగ్గట్టుగానే ఎన్టీఆర్ కుమార్తె పురంధరేశ్వరి, ఆమె భర్త దగ్గుపాటి వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కాంగ్రెస్ పార్టీకి కొంత నందమూరి ఫ్లేవర్ యాడ్ అయింది. ఇక రాష్ట్ర రాజకీయాలపై సునామిలా విరుచుకుపడతానంటున్న చిరంజీవి సైతం ఎన్టీఆర్ఏ స్ఫూర్తి అంటూ నందమూరిని అందరివాడుగా చేసేశారు. అన్ని పార్టీలు రామభజన చేయడం తమకు లాభించే అంశమే కానీ నష్టపరిచేది కాదనేది టీడీపీ విశ్లేషణ. ఓటర్లలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ స్ఫూర్తే మిగతా పార్టీలకు అంటున్నారు. కాంగ్రెస్ చేసినా కొత్త పార్టీలు చేసినా ఎన్టీఆర్ స్ఫూర్తి అంటున్నారు. కాబట్టి వాళ్ళు ఇంకా ఎన్టీఆర్ పార్టీ సిద్ధాంతాలు, ఎన్టీఆర్ దంటూ పార్టీ ఉండగా మిగతా పార్టీల పట్ల మనం ఆకర్షితులం కావాల్సిన అవసరం ఏమిటి అనేది ఇవాళ వాడు. అయితే ఎన్టీఆర్ గురించి ఎవరెన్ని చెప్పినా ఆయన ఆశయాలను కొనసాగించడంలో టీడీపీతో సహా అన్ని పార్టీలు విఫలమయ్యాయనేది విశ్లేషకుల అభిప్రాయం. ఎన్టీఆర్ చరిష్మాతో లబ్ధి పొందడానికే ఎన్టీఆర్ జపం చేస్తున్నారని అంటున్నారు. కానీ రామారావు విషయానికి వీళ్ళకు ఒక తేడా ఉన్నట్టు కనిపిస్తుంది. రామారావు రాజకీయాల్లోకి రాకముందే 2 రూపాయల కిలో బియ్యం, మధ్యాహ్న భోజన పథకం లాంటివి చెప్పాడు. రెండవది, ఆయనకు తెలిసిన రాజకీయంలో పేద ప్రజలకు ఏదైనా చేయాలి, సంక్షేమంతో నేను వాళ్ళకి తిండి పెడతాను అనే ఒక వైఖరితో వచ్చాడు. కాబట్టి రామారావు వైఖరిలో ఉన్నటువంటి నందమూరి నామజపంలో ఎవరి ప్రయోజనాలు ఎవరికున్నా ఎన్టీఆర్ మరోసారి హాట్ టాపిక్ గా మారారు. దట్ ఈజ్ ఎన్టీఆర్.